ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయనను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకుని ఉండవలెను. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, నిస్సహాయ స్థితిలో తప్ప మనం ఎవరికి లోబడి ఉండలేం. గత్యంతరం లేకపోతే తప్ప ఒక మనిషి ఇంకొక మనిషికి లోబడి ఉండలేడు. ఏదైనా అండ ఉంటే ఎవరికి లోబడరు. మనుషులకు లోబడి ఉండడం అనేది వారి బలాన్ని బట్టి ఉంటుంది. మరైతే మనిషి దేవునికి లోబడి ఉండకపోవడానికి కారణం ఏమిటి? ప్రపంచంలో ఏ మనిషి అయినా దేవుడి కంటే గొప్పవాడా, శక్తివంతుడా? అయినప్పటికీ మనిషి ఎందుకని దేవునికి లోబడి ఉండలేకపోతున్నాడంటే అందుకు కారణం దేవుడు మనిషికి ఇచ్చిన ఆరోగ్యం. ఈ ఆరోగ్యమే మనిషి గర్వానికి, అహంకారానికి, అవిధేయతకు కారణం. ఈ ఆరోగ్యమే మనిషి దేవునితో సహా ఎవరిని లెక్క చేయబడ కారణం. దేవుడు మనిషికి ఇచ్చిన ఆరోగ్యం ఇంకా తెలివితేటలో ఆధారం చేసుకుని నేను ఎలా అయినా బ్రతకగలను అన్న ధీమాతోనే దేవుని లెక్క చేయకుండా అవిధేయతతో జీవిస్తున్నాడు. దేవుని ఉగ్రత మన మీదకి వచ్చే లోపల మనం దేవునికి లోబడకపోతే మనకు వచ్చే శ్రమలకు మనదే బాధ్యత. కోరాహు గర్వించి మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని కోపం అతని మీదకి వచ్చింది. అతడు ఏమాత్రం పశ్చాత్తాపడకపోవడం వల్ల నశించిపోయాడు. అతడు తన అవిధేయతను విడిచిపెట్టి దేవునికి లోబడి మోషేను క్షమాపణ అడిగినట్లయితే శిక్ష నుండి తప్పించబడేవాడేమో. మనం కూడా అంతే. దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, తెలివితేటలను చూసి చాలా గర్విస్తాం. చాలామందికి గర్వించి తమను తాము హెచ్చించుకుని కోరాహుల నాశనం అవడానికి సిద్ధపడతారు. కానీ దేవునికి లోబడి తమను తాము తగ్గించుకున్నారు. దేవునికి ఇశ్రాయేలీలు బానిసత్వంలో ప్రార్థించగా వారి ప్రార్థన విని వారిని దేవుడు విడిపించాడు. మోషే చేత వారిని నడిపించగా వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు. అందుకు వారు మేలుకు కృతజ్ఞత చూపించవలసిన వారు తిరుగుబాటు చేసి శిక్షింపబడ్డారు. లోబడని వారితో దేవుడు ఉండడు. కష్టాలు, శ్రమలు, బాధలు లోబడని వారిని నాశనం చేస్తారు. దేవుడిచ్చిన ఆరోగ్యం, తెలివితేటలకు కృతజ్ఞత కలిగి దేవునికి లోబడదాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకున్న ఆ లేఖన సత్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మాకున్న వాటిని బట్టి మేము తిరుగుబాటు చేయక, గర్వించక, అవిధేయులంగా కాక విధేయులమై కృతజ్ఞత కలిగి మీ దీవులను పొందుకునే బాధ్యత మాకు ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. అలాగే ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ వివాహాలు కాని వారికి అవటానికి,
వివాహములు అయిన వారికి గర్భఫలములు లేకున్న వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలు అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు నుంచి విడిపించి అన్ని విషయాల్లో మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.